హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు అయితే ఎంతో రుచికరమైన కమ్మటి వాసనతో ఉండే కారప్పొడి అయితే రెడీ చేసుకుందామండి. ఇది ఇడ్లీలోకి, అలాగే దోశల్లోకి, అలాగే అన్నంలో ఏదైనా లేకపోయినప్పుడు అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం ప్రిపేర్ చేసేటప్పుడే ఇళ్ళంతా గుమగుమలాడుతూ ఉంటుంది. తిన్నామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మగారు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నారనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం ఎండుమిర్చి అండి, నేనైతే 100 గ్రాముల వరకు తీసుకున్నాను. అలా చెప్పే కంటే ఇంకా ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. అవి మంచిగా ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో గుప్పెడు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని క్రిస్టల్ ఉప్పు అనమాట, కల్లుప్పు వేసుకోవాలండి వేపుకునేటప్పుడే. ఇవి మంచిగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడైతే అదే ప్యాన్లో పచ్చి శనగపప్పు ఒక 2 గుప్పెళ్ళ వరకు వేసుకోవాలండి. అలాగే మినపగుళ్ళు, లేదంటే పొట్టు మినపప్పు అయినా పర్లేదండి. అలాగే అదొక 2 గుప్పెళ్ళు వేసుకోవాలి. శనగపలుకులు ఉంటాయి కదండి, పల్లీలు, అవి కూడా ఒక 2 గుప్పెళ్ళు వేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకున్నా పర్లేదు. తర్వాత ఇప్పుడైతే మనం ధనియాలు కూడా ఒక 2 గుప్పెళ్ళు వేసుకోవాలండి. సమానంగా క్వాంటిటీ తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అయితే లాస్ట్లో వేసి కొద్దిగా వేగనివ్వాలండి, లేదంటే పచ్చిది వేసేసుకున్నా పర్వాలేదు. చూసారు కదా కరివేపాకు ఎంత మంచిగా వేగిందో. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఏం చేయాలంటే చింతపండు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకొని ఇది ఒక పక్కకు తీసుకోవాలండి. మిగతా ఇంకా ఉన్నాయి కదండి, ఇంకా మిగిలిన ఎండుమిర్చి, అలాగే ఈ పప్పులు ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇవంతా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. సేమ్ ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడైతే మనం స్పూన్స్తో చెప్తాము కొలతలు. అప్పుడైతే అమ్మ వాళ్ళు ఏంటంటే చేతి మెజర్మెంట్సేనండి వాళ్ళకి. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.